హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మీ స్పెషల్ వీడియోలో కంపోస్ట్ మళ్ళీ కొత్తగా రెడీ చేసే విధానం అయితే మీతో షేర్ చేస్తాను. ఇటువంటి పూల మొక్కలు సీజన్తో సంబంధం లేకుండా అండ్ సీజనల్గా వచ్చే అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్, ప్రతిరోజు పువ్వులు అనేవి గులాబీలు పెద్ద సైజులో, ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటేబుల్ ప్లాంట్స్ ఇవన్నీ ఇంత హెల్తీగా గ్రోత్ అయ్యి పెద్ద పెద్ద సైజులో ఫ్లవరింగ్ని ఇస్తున్నాయి అంటే మట్టి భాగం అనేది మంచి ఎరువుల్ని నిండి ఉండడం. సో అటువంటి మట్టి భాగం మంచి ఎరువుల్ని నిండి ఉండాలి అంటే కిచెన్ కంపోస్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. కిచెన్ కంపోస్ట్ని ప్రిపేర్ చేయడానికి ఎన్నో రకాలు ఉన్నాయి, ఎన్నో విధాలుగా మనం ప్రిపేర్ చేయొచ్చు. తక్కువ టైంలో 1 డేలో కూడా కంపోస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు. అటువంటి కంపోస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మనం చూసుకుందాము. ప్రీవియస్ వీడియోస్లో చాలా రకాలుగా కంపోస్ట్ని తయారు చేసే విధానం షేర్ చేశాను. వన్స్ ఆ వీడియోస్ని కూడా చూడండి. ప్రతి రకం పువ్వులు అనేవి మంచిగా పెద్ద సైజులో అండ్ వెజిటేబుల్ ప్లాంట్స్ ఎక్కువగా గ్రోత్ అవ్వడానికి కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అటువంటి కంపోస్ట్ 1 డేలోనే మనం ప్రిపేర్ చేసుకోవడం అంటే ప్రతిసారి కూడా మనము ప్రతిరోజు వచ్చిన వేస్టేజెస్ అలా ఇవ్వకుండా ఒకటే రోజు ఇచ్చేసి కంపోస్ట్ని ప్రిపేర్ చేసే విధానం మనం చూసుకుందాము. దానికోసం మనకి కావాల్సింది కిచెన్ వేస్టేజెస్ ఫ్రెండ్స్. సో కిచెన్ వేస్టేజెస్ ఇంకా హెల్దీ లీవ్స్, మన మొక్కల నుంచి ముద్రిపోయిన ఆకులు వాటన్నిటిని కూడా మనం తీసేసుకుంటూ ఉంటాము. సో అటువంటి హెల్దీ లీవ్స్, పురుగు పట్టని ఆకులు అనేవి మాత్రమే తీసుకోవాలి. ఇలా నేను ఎండబెట్టేసాను ఒక సైడ్కి వేసేసి. ఇప్పుడు దీంతో మనం కంపోస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా సో ఇటువంటిది ఏదైనా ఒక ప్లాస్టిక్ మీకు పనికిరానిది తీసేసుకోండి డబ్బా. దీనికి హోల్స్ పెట్టేసేయండి. ఈ హోల్స్ని ఫస్ట్ క్లోజ్ చేసేసుకుందాము. ఏదైనా కానివ్వండి, మీకు అందుబాటులో ఉండే స్టోన్స్ అలాంటివన్నీ వేసి క్లోజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎర్రమట్టి తీసేసుకుంటున్నాను, గార్డెనింగ్ సాయిల్ ఇది. మీ దగ్గర గార్డెనింగ్ సాయిల్ యూజ్ చేయనివి సంవత్సరాల పాటు ఉన్న మట్టి ఉంటుంది కదా, సో ఆ మట్టితో మనం కంపోస్ట్ ప్రిపేర్ చేయవచ్చు. జస్ట్ ఒక లేయర్, జస్ట్ ఇంత 2 ఇంచెస్ లేయర్ అనేది యాడ్ చేయండి చాలు. దాని తర్వాత ఏదైతే మనం కంపోస్ట్ కిచెన్ వేస్టేజెస్, అన్ని రకాల కిచెన్ వేస్టేజెస్ మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మొత్తం కూడా కిచెన్ వేస్టేజెస్ ఉంది. దాని తర్వాత ఇవి వెల్లుల్లి పొట్టు, మొత్తం యాడ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా. నెక్స్ట్ ఇదంతా కూరగాయలు, ఆకుకూరల నుంచి వచ్చిన వేస్టేజెస్, ఆనియన్స్, వెజిటేబుల్స్ అన్ని రకాలవి, ఫ్రూట్స్ నుంచి వచ్చిన వేస్టేజెస్ అదంతా కూడా ఇందులో నేను యాడ్ చేసేసుకుంటున్నాను. లాస్ట్ టైం మన వీడియోలో ఇలా కంపోస్ట్ వేసేసి మొక్కని వేయడం జరిగింది. సో అందులో వచ్చేసి నేను శాండ్, ఇసుక మాత్రమే వేశాను. ఇప్పుడు ఇందులో గార్డెనింగ్ సాయిల్ కొంచెం వేసాను. నేను మిగిలిన వేస్టేజెస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాము. నేను ఇది ఒకేసారి మీకు చూపించడానికి ఇదంతా కూడా స్టోర్ చేయడం జరిగింది. మనము నార్మల్గా ఒక కంటైనర్లో వేసేసామనుకోండి, అది వాటరీగా రావడం జరుగుతుంది. అలా కాకుండా ఇలా నార్మల్గా ఎండబెట్టేసినట్లయితే మనకి ఇలా పొడిగా ఉండడం జరుగుతుంది, కుళ్ళిపోకుండా మొత్తం అనేది ఉండడం జరుగుతుంది. సో ఇలా గట్టిగా అద్దండి. ఎంతైతే లోపలికి వెళ్తుందో అంత లోపలికి గట్టిగా ప్రెస్ చేయండి ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా. మొత్తం కిచెన్ వేస్టేజెస్ ఫ్రెండ్స్, ఇందులో ఇంకా వేరే వేస్టేజెస్ ఏమీ లేదు. ఫ్రూట్స్ అండ్ ఆకుకూరలు, వెజిటేబుల్స్, కొన్ని లీవ్స్, సరేనా. సో దాని తర్వాత ఎగ్ షెల్స్ మనం ఇందులో యాడ్ చేసుకున్నాము. పూర్తిగా క్రష్ చేసేయండి ఎగ్ షెల్స్ మొత్తాన్ని కూడా. హోల్ ఎగ్ షెల్ మాత్రం పెట్టొద్దు.
ఇలా ఇందులో మనము 3 లేయర్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. వెజిటేబుల్కి సంబంధించే ఒక లేయర్ మనం సాయిల్ భాగము, దాని తర్వాత వెజిటేబుల్ వేస్టేజెస్, దాని తర్వాత వెల్లుల్లి పొట్టు యాడ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వెజిటేబుల్ వేస్టేజెస్ యాడ్ చేసాము. అండ్ దాని తర్వాత గుడ్డు పెంకులు క్రష్ చేసి యాడ్ చేయడం జరిగింది. ఇలా లేయర్ వైజే మీరు వేసుకోవాలని లేదు. ఒకవేళ మీరు గుడ్డు పెంకులు అవైలబుల్ లేకపోయినా వచ్చిన ప్రతి కిచెన్ వేస్టేజెస్, ఫ్రూట్స్ వేస్టేజెస్ అంతా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా గట్టిగా అద్దండి, మనకి ఎంత మట్టికి వెళ్తుందో అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా ఇదంతా ఇక్కడి వరకు వచ్చేసింది. నేను ఇవి కూడా ఇందులో యాడ్ చేస్తాను. ఇలా మనం వేసేసుకుందాము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇవాల్టి కిచెన్ వేస్టేజెస్. ఇదండి ఇలా కవర్స్లో పెట్టేసుకొని పైకి తీసుకొచ్చేస్తాను. సో ఇది ఇక్కడ పెట్టేసుకుందాము. మీరు పైకి వచ్చినప్పుడు ప్రతిసారి కిచెన్ వేస్టేజెస్ వచ్చిన ప్రతిసారి మీరు పైకి రావాల్సిన అవసరం లేదు. స్టోర్ చేసేసుకొని ఒకసారి వచ్చినప్పుడు పక్కన పెట్టేసేయండి. కంపోస్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు లేయర్ బై లేయర్ ఎప్పుడు వేయాలి అనేది ఒక మంచి వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఆ వీడియో అనేది మీరు చూడండి, సరేనా? సో ఇలా ఒకేసారి కంపోస్ట్ ప్రిపేర్ చేసే విధానం కూడా ఇది. అండ్ ఒకేసారి కూరగాయల వేస్టేజెస్ని వేసి మొక్క పెంచే విధానం రీసెంట్ డేస్లో అయితే నేను పోస్ట్ చేశాను. సో ఇప్పుడు దీని మీద గార్డెనింగ్ సాయిల్ యాడ్ చేసుకుందాము. నేను ఇప్పుడు ఇందులో మొక్క అనేది యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, అంటే మొక్కని నాటడం లేదు, నేను ఓన్లీ కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం నింపేసేయండి, జస్ట్ 2 ఇంచెస్ లేయర్ మాత్రమే. ఇది చాలా హై న్యూట్రిషన్స్ ఉన్న కంపోస్ట్. మన పూల మొక్కలు మంచిగా సంవత్సరాల పాటు ఎదగాలి అంటే ఈ కంపోస్ట్ అనేది చాలా చాలా అవసరం, సరేనా? సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము, క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. క్లోజ్ ఎందుకు చేస్తున్నాము అంటే వర్షం పడిన ఇప్పుడు వాటర్ అనేది రావడం జరుగుతుంది కదా, సో ఆ వాటర్ పడకుండా క్లోజ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇంకా దీన్ని కదిలించాల్సిన అవసరం లేదు. వారం తర్వాత మీరు చూడండి మనకి ఫుల్ కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన కంపోస్ట్ మొత్తాన్ని కూడా డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకోవచ్చు, సరేనా? సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఈ ప్లాంట్ చూసారా, నేను రీసెంట్ డేస్లో మీకు డైరెక్ట్గా కిచెన్ వేస్టేజెస్లో అండ్ శాండ్ వేసేసుకొని మొక్క నాటే విధానం చూపించాను. మనకి ఇది లీవ్స్ చూసారా కొత్తగా వచ్చేసాయి, ప్లస్ మనకి కంపోస్ట్ కూడా రెడీ అయిపోయింది. మనం ఏదైతే కంపోస్ట్ వేసేసుకున్నామో అందులో మిర్చి సీడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఇదిగోండి మిర్చి మొక్కలు కూడా స్టార్ట్ అయిపోయాయి. మనకి మొక్కలు కావాలి అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత వేరే కుండీలో చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మొక్క చూసారా ఎంత హెల్దీగా ఉందో. సో ఇంత హెల్దీగా మీరు రావాలి అంటే ఇటువంటి కంపోస్ట్ అనేది చాలా అవసరం. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. గార్డెనింగ్ని చాలా ఆర్గానిక్గా గ్రో చేసుకోవాలి అండ్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ కంపోస్ట్ని ప్రిపేర్ చేసి మొక్కలకి అందించేసేయండి, సరేనా? సో వీడియోని లైక్ చేయండి, మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సరేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.